ఢిల్లీ మద్యం కేసులో ఈడీ అధికారులు కవిత భర్త అనిల్ కుమార్ బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈడీ అధికారులు ఈ మద్యం కేసులో కవిత భర్త అనిల్ కుమార్ కు విచారణకు హాజరవ్వాలంటూ కూడా కొన్నిసార్లు కోరగా ఆయన ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే ఆయన పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు వారి బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మన్నెం కోటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఢిల్లీ మద్యం కేసులో ఈడీ అధికారులు కవిత భర్త అనిల్ కుమార్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. వారి సోదరి ఇళ్లలో కూడా సోదాలు చేస్తూ ఉన్నారు. అలాగే వాళ్ళ బంధువుల ఇళ్లలో కూడా కొన్ని ఇళ్లలో సోదాలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అనిల్ కుమార్ గారు అసలు ఈ కేసు నుంచి బయటపడేందుకు ఆయన పరారీలో ఉన్నారు అంటూ కూడా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి సార్ వీటి మీద మీ విశ్లేషణ ఏంటి? ముందుగా అనిల్ కుమార్ పరారీకి సంబంధించి సోషల్ మీడియాలో ఏమైనా రావచ్చు కానీ, అనుమానాలు వ్యక్తం చేయొచ్చు కానీ, అతను పరారీలో ఉన్నట్టు ఎక్కడ నిర్ధారణ కాలేదు. ఎందుకంటే కవితను అరెస్ట్ చేసిన తర్వాత కూడా అనిల్ కుమార్ ను కూడా ఈడీ విచారించింది అనేటువంటి వార్తలు కూడా మనకి వచ్చాయి. అవును సార్. అందువలన అవి ఊహాగానాలు తప్ప మరొకటి కాదనేది నా అభిప్రాయం. ఇక అనిల్ కుమార్ ఇంట్లో కావచ్చు, లేదా కవిత అనిల్ కుమార్ బంధువుల ఇళ్లలో కావచ్చు, ఈడీ ఇప్పుడు సోదాలు చేస్తే ఏమి దొరుకుతాయి అనేటువంటి ప్రశ్న. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి నలుగుతున్నటువంటి ఈ కేసులో ఒకవేళ నిజంగానే ఎవరైనా కేజ్రీవాల్ తో సహా ఎవరైనా కానీ అటువంటి అక్రమాలకు పాల్పడి ఉంటే అలాంటి ఆధారాలన్నీ ఇళ్లలో పెట్టుకొని దర్యాప్తు అధికారులు వచ్చేంత వరకు వాటిని అట్లాగే ఉంచి వాటికి భద్రంగా అప్పగిస్తారని మనం అయితే అనుకోలేము. అందువల్ల ఇవన్నీ కూడా ఏంటంటే ఏదో అసలు ఏమి చేయకపోతే ఏమి చేయలేదు అనుకుంటారు, లేదా తాను బనాయించినటువంటి 2 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఈ కేసులో ప్రాథమిక ఆధారాలను కూడా ఈడీ అధికారులు ఇంతవరకు సంపాదించలేకపోయారనేటువంటిది ఒక స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతవరకు ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఇంతవరకు దాఖలు చేయలేదు, లేదా ఎఫ్ఐఆర్ వీళ్ళు మా దగ్గర దొరికాయి అని చెప్తున్నటువంటి దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు కూడా ఎక్కడ ఫలానా వాళ్ళ దగ్గర మేము ఇంత సొమ్ము స్వాధీనం చేసుకున్నాము, లేదా ఫలానా ఈ ఖాతా నుంచి ఈ ఖాతాకి ఇంత సొమ్ము వెళ్ళిందని ఇంతవరకు ఎక్కడ ఈడీ అధికారులు మనకి చెప్పినటువంటి దాఖలాలు లేవు. అన్అఫీషియల్ గా కూడా అలాంటి సమాచారం లేదనేటువంటి స్పష్టం. అందువల్ల ఇప్పుడు కవితను అరెస్ట్ చేశారు, అదేవిధంగా కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు. అందువల్ల కేజ్రీవాల్ బంధువులు కావచ్చు, లేదా కవిత బంధువులు కావచ్చు, ఎవరైనా కానీ ఈ దర్యాప్తు సంస్థల అధికారులు సోదాలు చేస్తున్నారు అనేటువంటిది ఒక బిల్డప్ తప్ప నిజానికి అక్కడ వాళ్ళ దగ్గర దొరికేది ఏమీ లేదు. కవిత ఇంట్లోనే ఏమైనా దొరికాయా అంటే ఏమీ దొరకలేదు, మన అందరికీ తెలిసిందే. ఆమె సెల్ ఫోన్లు కూడా అప్పగించండి. సెల్ ఫోన్లు అప్పగించడం అనేటువంటిది ఒక రహస్యం అని మనకు తెలుసు. ఎవరైనా సెల్ ఫోన్లు అప్పగించేటువంటి వాళ్ళు అందులో ఉన్నటువంటి డేటా మొత్తం వీటన్నిటిని తొలగిస్తారు, రీఫార్మేట్ చేసి ఇస్తారు తప్ప మరొకటి కాదు. కానీ ఆ అప్పగించినటువంటి వాటి నుంచి ఏమన్నా దొరికాయా అంటే అది కూడా ఏమి ఈడీ ఇంతవరకు మనకి చెప్పలేదు. అందువల్ల ఇది ఒక ప్రహసనప్రాయమైనటువంటి కేసుగా ముగిసిపోయేట్టుగా ఉన్నది. ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ ని లేదా వీళ్ళందరినీ కూడా తీసుకోవడానికి, లేదా వీళ్ళని అరెస్ట్ చేయడం ద్వారా బీజేపీని వ్యతిరేకించేటువంటి మిగతా పార్టీలలో ఉన్నటువంటి నాయకులను కూడా బెదిరించడానికి దీన్ని ఒక సాధనంగా చేసుకున్నారు తప్ప మరొకటి కాదు. అందువల్ల కవిత కానివ్వండి, లేదా కేజ్రీవాల్ కానివ్వండి నేరం చేశారా లేదా అనేటువంటి కాదు ఇక్కడ సమస్య. 2 సంవత్సరాల నుంచి దర్యాప్తు చేస్తున్నటువంటి ఈడీ సాధించినటువంటి ఫలితాలు ఏమిటనేటువంటి దానికి సమాధానం ఉండేది. అందుకనే ఈ 2 అంశాలు కూడా, అంటే ఈ లిక్కర్ స్కామ్ అనేటువంటిది కూడా మొత్తంగా రాజకీయ పరమైనటువంటిది అనేది చెప్తారు. అసలు అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే ఇందులో ఈడీ చెప్తున్నది కానీ, లేదా బీజేపీ చెప్తున్నది కానీ 100 కోట్ల చేతులు మారాయని చెప్తున్నారు. 100 కోట్లు అనేటువంటిది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అది పెద్ద అమౌంట్ కాదు. కానీ అంత అమౌంట్ కి సంబంధించి కూడా ఇంత హడావుడి చేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసేదాకా వెళ్ళింది, ఒక మా డిప్యూటీ సీఎంని లేదా మంత్రిని ఎంపీని కూడా జైల్లో నెలల తరబడి జైల్లో పెట్టుకునేటువంటిది. ఇవన్నీ కూడా చూస్తా ఉంటే ఏంటంటే
ఆ సంస్థ యొక్క అసమర్థతను కూడా మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఎక్కువగా ఇప్పుడు ఉదాహరణకి ఎలక్ట్రల్ బాండ్స్ కేసులో అనేకమైనటువంటి కంపెనీలు చాలా తక్కువ అమౌంట్ మాకు లాభాలు వచ్చినాయని చెప్పినటువంటి సంవత్సరంలో 10ల కోట్లు 100ల కోట్లు బాండ్స్ కొనుగోలు చేసి బీజేపీకి ఇతర పార్టీలకి ఇచ్చాయి. ఎక్కడి నుంచి ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు అనేటువంటి దర్యాప్తు ఇప్పటి వరకు ఉన్న ఏ కంపెనీ మీద ప్రారంభమైందా? అఫీషియల్ గా చెప్పినవి అవి. వీళ్ళంటే ఈ 100 కోట్లు హవాలా రూట్ లో తరలించారని చెప్తున్నారు. హవాలా రూట్ లో తరలించారని ముందుగా ఎందుకు చెప్తున్నారంటే దానికి ఆధారాలు దొరకవని వాళ్ళకే తెలుసు. అందుకని ఆధారాలు లేనటువంటిది మేము విచారిస్తున్నాం అనేటువంటి పేరుతోటి ఎంతకాలం వీలైతే అంతకాలం జైల్లో ఉంచుతారనేటువంటిది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అందుకని ఇది కక్ష సాధింపు అనేటువంటిది ప్రతిపక్షాలు వెల్లడిస్తున్నాయి, మనకు కూడా స్పష్టంగా కనిపిస్తాం. ఓకే సార్, ఈడీ సోదాలపై భిన్న స్వరాలు అయితే వినపడుతూ ఉన్నాయి. ఈరోజు కవిత కస్టడీ ముగియడంతో ఏదైనా ఆధారాలు దొరుకుతాయనే ఉద్దేశంతో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని ఒకరంటూ ఉంటే, మరొకరు మాత్రం లేదు, అసలు అనిల్ కుమార్ గారి చెల్లెలు ఇంట్లో అనిల్ కుమార్ గారు కొన్ని ఫోన్స్ని ఉంచడం జరిగింది. సో ఆ ఫోన్ల కోసమే ఈడీ అధికారులు అఖిల ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ అసలు రెండిట్లో ఏది వాస్తవం? ఎందుకు ఇప్పుడు ఈడీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు నేను అదే చెప్తున్నా. ఇప్పుడు కవిత అరెస్ట్ కు ముందు ఒక దశ, అరెస్ట్ తర్వాత ఒక దశ, అదే విధంగా కేజ్రీవాల్ అరెస్టు, ఇవన్నీ పరిణామాలు, ఇన్ని పరిణామాలు జరుగుతూ ఉంటే ఎవరైనా ఆధారాలు ఉన్నటువంటి ఆధారాలని తమ ఇళ్లలో పెట్టుకుంటారా? ఇది కామన్ సెన్స్ కు సంబంధించినటువంటి ప్రశ్న. ఇది ఎవరైనా నిజంగా నేరం చేసిన వాళ్ళైతే ఎవరైనా ఆ విధమైనటువంటి ఆధారాలన్నీ ఇంట్లో పెట్టుకొని రండి బాబు రండి మేము మీకు అప్పగిస్తామని ఎవరైనా చెప్తారా? అంటే ఇంకొక వార్త కూడా ఉంది సార్, అరవింద్ కేజ్రీవాల్ గారి ఇంట్లో సోదాలు నిర్వహించినప్పుడు అక్కడ ఒక 250 పేజీలతో ఉన్నటువంటి ఒక డాక్యుమెంట్ వాళ్ళకి దొరికినట్లుగా, అందులో కీలక ఆధారాలు ఉన్నట్లుగా కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో, అలాగే కవిత ఇంట్లో కూడా సార్, ఇప్పుడు కవిత ఇంట్లో అయినా కేజ్రీవాల్ ఇంట్లో అయినా కానీ ఈడీకి అవసరమైనటువంటి సమాచారం ఇచ్చేటువంటి డాక్యుమెంట్లు ఎవరు పెట్టుకుంటారు, ఎలా పెట్టుకుంటారు? ఇంత రచ్చ జరిగిన తర్వాత ఏ క్షణమైనా కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఆయన 9 సార్లు ఈడీ సమన్లని తిరస్కరించి ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి సవాల్ విసిరిన తర్వాత ఆ 250 పేజీలు కాదు 2050 పేజీలు అని చెప్పినా కానీ కథలు చెప్తారు మనకి. ఎవరన్నా పెట్టుకుంటారా? కేజ్రీవాల్ ఎలా పెట్టుకుంటాడు, కవిత ఎలా పెట్టుకుంటుంది, లేదా అనిల్ కుమార్ ఎలా పెట్టుకుంటాడు, ఎవరైనా ఎలా పెట్టుకుంటారు? అందువల్ల ఇవన్నీ కూడా ఏంటంటే కామన్. ఇప్పుడు తర్కానికి ఒక ముగింపు అంటూ ఉండాలి. ఇటువంటి ప్రచారాలకి తర్కానికి ముగింపు ఎక్కడి నుంచి వస్తుంది? ముగింపు లేదు. ఇవన్నీ ముగింపు లేనటువంటి ప్రశ్నలు నిజంగా. అందువల్ల ఆయనే డిమాండ్ చేశాడు అని చెప్తున్నారు. ఆయనే డిమాండ్ చేశాడు అని ఎవరిని డిమాండ్ చేశారు, ఎప్పుడు డిమాండ్ చేశారు, దాన్ని ఎవరు చెప్పారు, ఆధారాలు ఏమిటి? ఇవన్నీ కూడా ఏంటంటే తర్కబద్ధంగా ఆలోచించేటువంటి వాళ్ళకి ఎక్కడ ముగింపు దొరకట్లేదు. అందుకనే ఇది వేధింపులకు సంబంధించినటువంటి అంశం అనేటువంటి ఇది చెప్పాల్సి వస్తుంది. సోషల్ మీడియాలో ఈడీ అరెస్టులు కానీ ఈడీ సోదాలు కానీ రాజకీయ కుట్రలో భాగంగా జరుగుతున్నాయా అంటే ఏం చెప్తారు సార్? డెఫినెట్ గా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు కవిత కేసు లేదా ఈడీ కేసు ప్రారంభంలో ఉన్నటువంటి దశ వేరు, ఇది 2 సంవత్సరాలు అవుతుంది. ప్రారంభంలో కొన్ని అనుమానాలు రావచ్చు, లేదా వాస్తవం కావచ్చు, వాస్తవం కాకపోవచ్చు. ఈడీకి కానీ ఇంకో దానికి కానీ ఫిర్యాదు అందిన దాని మీద దాన్ని విచారణ జరుపుతూ ఉంటే విచారణ జరపవచ్చు అని చెప్పేసి అలాంటి వాళ్ళు అనేక మంది చెప్పాం. అదే సందర్భంలో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళందరూ నేరగాళ్లు కాదు, అలాగని చెప్పేసి వాళ్ళకి మనం క్లీన్ చిట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని కూడా చెప్పాం. కానీ 2 సంవత్సరాల తర్వాత ఈడీ ఏమి సాధించింది? అది కదా సమస్య. 2 సంవత్సరాల తర్వాత ఈడీ ఏమి సాధించింది? ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్ లో కోడికత్తి శ్రీను కేసు 5 ఏళ్ళు అతను జైల్లో ఉన్నాడు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఏదో మామూలు చిన్న చిత్కా దర్యాప్తు సంస్థ కాదు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏమి సాధించింది 5 సంవత్సరాల పాటు? అతన్ని బెయిల్ రాకుండా జైల్లోనే ఉంచారు కదా. అదే విధంగా సాయిబాబా, ఢిల్లీ ప్రొఫెసర్ సాయిబాబా అని 10 సంవత్సరాల పాటు జైల్లో ఉంచారు. 10 ఏళ్ల తర్వాత కూడా అతని మీద మోపినటువంటి ఆధారాలకి ఎవరైనా సాక్ష్యాలు చూపించారా?
అందుకని ఇటువంటివి చూసిన తర్వాత ఈడీ కూడా అంటే ఈడీలో ఉన్నటువంటి ఈ మన మనీ లాండరింగ్ చట్టంలో ఉన్నది ఏంటంటే నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరైనా మనం బట్టగాల్సి మీదేస్తే వేసినటువంటి వాడు కాదు, ఆ పడ్డవాడు నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యతను అందులో పెట్టారు. ఓకే, అది ఎట్లా సాధ్యం అవుతుంది? అది రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ విధంగా ఎవరైనా మీరు గాని నేను గాని మన మీద ఉపా కేసులు పెట్టినా కూడా అంతే కదా. ఎగ్జాక్ట్లీ. టెర్రరిస్ట్ యాక్ట్ కేసు పెట్టినా కూడా నేను నేరస్తునిగానే నేను నిరూపించుకోవాలి. అంటే ఏంటిది? ఒక వేధింపుకి ఎవరి మీద అయినా వేధించదలుచుకుంటే మనీ లాండరింగ్ కేసు కానీ లేకపోతే టెర్రరిస్ట్ నిరోధ చట్టం కానీ పెట్టేట్లయితే సంవత్సరాల తరబడి జైల్లో ఉంటారు. ఇప్పుడు జరిగింది అదే కదా, కోడికత్తి సీను. ఆ దాడి జరిగినటువంటి వ్యక్తికి ఏమి కాలేదు, అతను బాగానే ఉన్నాడు, అది ఏం జరిగిందో తెలీదు, అందులో కుట్ర లేదని చెప్పేసి ఎన్ఐఏ చెప్పింది. అయినా ఆ కేసు ఇంతవరకు పరిష్కారం కాలేదు. అంటే మన న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపము, దర్యాప్తు సంస్థల్లో ఉన్నటువంటి లోపము మొత్తం మీద మనకి ఈ ఉదంతాలన్నీ తెలియజేస్తున్నప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా అలాంటిదే అనేటువంటిది కూడా మనం చెప్పుకోవాలి. ఇప్పుడు 2G స్కామ్ లో ఇంత పెద్ద హడావుడి చేశారు. అసలు మొత్తం ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడానికి కూడా 2G స్కామ్ ఒక ప్రధానమైనటువంటి కారణం. ఏం తేల్చింది గవర్నమెంట్? దర్యాప్తు సంస్థలు ఏం తేల్చాయి? ఏమి లేదు. దానిలో గజం మిథ్య పలాయనం మిథ్య అన్నట్టు ఏమి అక్రమాలు ఏమి జరగలేదని చెప్పేసి కోర్టు కొట్టేసింది ఆ కేసు. అందుకని ఈ కేసుల్లో కూడా అలాంటివే అని ప్రతిపక్షాలు ఆరోపించడానికి, విమర్శించడానికి కారణం అదే. వేధింపులు